నిన్న క్యూఎన్ఏలో చాలా మంది చాలా స్టాక్ రిలేటెడ్ క్వెరీస్ అయితే అడిగినారు. సో, ఆ స్టాక్స్ ని స్టడీ చేస్తుంటే నాకు అర్థమైంది ఏందంటే, చాలా మంది స్టాక్స్ ని డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కొంటున్నారనమాట. సో, దీని వల్ల స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది అయితే 20%, 30% లాస్‌లలో కూడా ఉన్నారు. సో, దీనికోసం నేను ఇచ్చే సజెషన్ ఏందంటే, మీరు 20, 50, 100, 200 మూవింగ్ యావరేజెస్ ని మీ చార్ట్ కి యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకుంటే ఏమైతుందంటే, మనం కొనే స్టాక్ ఎప్పుడైనా సరే ఈ 4 మూవింగ్ యావరేజెస్ పైన ఉండేటట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబెక్స్ ట్యూబ్ అని ఒక స్టాక్ ఉంది. సో ఈ స్టాక్ లో నేను కొన్న క్యాండిల్ ఈ 4 మూవింగ్ యావరేజెస్ పైన ఉంది అండ్ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నెక్స్ట్ డే నాకు 11% రిటర్న్స్ అయితే ఇచ్చింది అనమాట. ఈ విధంగా మీరు చేస్తే మీరు సేఫ్ ఎంట్రీ తీసుకున్నట్టు అవుతుంది. దీనికోసం సపరేట్ గా ఒక ఇండికేటర్ కూడా ఉంది. SMA 20, 50, 100, 200 అని ట్రేడింగ్ వ్యూ లో కొడితే ఇండికేటర్ సెక్షన్ లో మీకు ఆ ఇండికేటర్ అనేది కనిపిస్తుంది. దీన్ని మీరు చార్ట్ కి యాడ్ చేసుకోండి. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక్క ఇండికేటర్ లోనే మనం 4 మూవింగ్ యావరేజెస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజు మార్కెట్ విషయానికి వస్తే మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ చాలా వలటైల్ ఉంది. ఆఫ్టర్నూన్ తర్వాత అయితే కొంచెం రికవర్ అయితే కనిపించింది. నిఫ్టీ 1% తప్ప మోస్ట్ ఆఫ్ ది ఇండిసెస్ గ్రీన్ లోనే ఉన్నాయి. స్టాక్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి 2 స్టాక్స్ అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కాన్సాలిడేటెడ్ ఫిన్వెస్ట్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ అని ఉంది. సెకండ్ వన్ వచ్చేసి జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఉంది. సో ఈ 2 స్టాక్స్ ని మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని స్టడీ చేయండి. నేను బై చేసిన స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు స్టాక్ అని కామెంట్ చేయండి. నేను మీకు డిఎం చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.